ఆ రోజు జరిగినటువంటి విధ్వంసాన్ని కేంద్ర సహాయంతో 92 పథకాలు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు. మొత్తం కావాల్సింది మనకు 85,000 కోట్ల రూపాయలు జేజేఎంలో కావాలి. వీళ్ళు క్లెయిమ్ చేసింది 27,000 కోట్లు. అది కూడా స్టాండ్ అలోన్ పెట్టారు. కేంద్రం పెట్టిన జేజేఎం యొక్క ఉద్దేశం ఏదైతే అష్యూర్డ్ వాటర్ నుంచి పైప్ లైన్ లేసి ఇంటింటికి కొళాయి ఇవ్వాలని సంకల్పంతో ముందుకు పోతే వీళ్ళు దాన్ని మార్చేసి ఎక్కడికక్కడ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన దిశ వీళ్ళు ఖర్చు పెట్టింది 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. మేము అధికారంలోకి వస్తానే కేంద్రం ఈ పథకం టైం కూడా అయిపోయిందంటే నేను డిప్యూటీ సీఎం గారు మేము వెళ్లి కేంద్రాన్ని ఒప్పించి ఎక్స్టెన్షన్ తెచ్చాం. మొన్నే కేబినెట్ లో ఒప్పుకున్నారు. మళ్ళీ 27,000 కోట్లకు ఒప్పుకున్నారు అధ్యక్ష. ఈ 27,000 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టాలని మేము వర్కౌట్ చేస్తున్నాం. నేను రియలీ అప్రిషియేట్ అవర్ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా వచ్చారు, సుదీర్ఘంగా చర్చ చేశారు. వారు ఏంటంటే నేను ఒక మాట చెప్పాను, అష్యూర్డ్ వాటర్ ఇద్దామంటే వారు నా దృష్టి తీసుకొచ్చారు. అష్యూర్డ్ వాటర్ వల్ల అన్ని గ్రామాల్లో నీళ్లు ఇవ్వలేము. మనం చెప్పిన మాట కూడా నిలబెట్టుకునే పరిస్థితి ఉండదు. హైబ్రిడ్ మోడల్లో వెళ్దాం. మొట్టమొదటిసారిగా ఇంటింటికి కొళాయి ఇవ్వడానికి పూర్తి చేద్దాం. రాబోయే రోజుల్లో మళ్ళీ అక్కడి నుంచి మనకి ఎప్పుడు వెసులుబాటు వస్తే అప్పుడు అష్యూర్డ్ వాటర్ కి కనెక్ట్ చేద్దామని చెప్పారు. దాని ప్రకారం ప్లాన్ తయారు చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.